హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే ఇప్పుడు నేను నా నోటీస్కి ఈ మధ్యనే ఒక విషయం అయితే వచ్చిందండి. ఏంటంటే ఒక ఆయన బాధపడ్డాడంట. తన తమ్ముళ్ళు కానీ తమ్ముని పిల్లలు కానీ ఎవరు కాంటాక్ట్లో లేరు, ఎవరికెవరు సంబంధం లేకుండా అయిపోయినారు, ఏంటి పరిస్థితి అన్నట్టు బాధపడినాడని చెప్పేసి నాతో ఒకరైతే షేర్ చేసుకున్నారనమాట. దాని గురించి నేను మాట్లాడదామని మీ ముందుకు వచ్చానమాట. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా చిన్నాన్న అన్నట్టు ఉంటుంది. పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ పేరెంట్స్ యొక్క సమస్యల్ని వాళ్ళు కూడా తీసుకొని ఆ చిన్నప్పుడు ఉన్న అఫెక్షన్ కూడా తల్లిదండ్రుల పట్టింపుల వల్ల పిల్లలు కూడా వాటిని కాస్త పట్టించుకొని మిగతా వాళ్ళని అంటే పెద్దమ్మ పెదనాన్నను కావచ్చు, చిన్నమ్మ చిన్నాన్నను కావచ్చు దూరం పెట్టే పరిస్థితులు అయితే ఇప్పుడు వచ్చాయన్నమాట. కాబట్టి అలాంటప్పుడు మీకు కూడా ఎవరైనా సరే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చిన్నాన్న కావచ్చు, పెదనాన్న కావచ్చు, ఎవరైనా కూడా పిల్లలతో అందరితో మనం మంచిగా ఉండాలి అనుకుంటే ఎవరో ఒకరు తగ్గి వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కొని మీరు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే మీ బాండింగ్ అనేది పెరుగుతుంది. అలా వాళ్ళు చేయలేదు కదా అని చెప్పేసి మీరు అలానే ఉంటే, మీరు చేయలేదు కదా అని అవతల వ్యక్తి అలానే ఉంటే మీ బాండింగ్ పెరిగేది పోయి దూరం అయిపోతుంది అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే టైం లేదు, ప్రతి ఒక్కరు అనడం టైం లేదు టైం లేదు టైం లేదు. కానీ మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మనకి వాళ్ళ మీద ప్రేమ ఉంది అంటే ఆటోమేటిక్గా టైం ఉంటుంది, అన్నీ ఉంటాయండి. మనకి ప్రేమ లేదు అని చెప్పాలి, టైం లేదనేది కాదు, ప్రేమ లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు, మొబైలు, ఎంజాయ్మెంటు ఇదే సరిపోయింది. కానీ నా వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, మన వాళ్ళంతా కలిసి ఉండాలి అనే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారనమాట. ఏదో అండి ఇప్పుడు కాలంలో డబ్బు 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 అని పరిగెత్తుతూ ఉన్నారు. సంపాదించుకోవాలన్నట్టు పరిగెత్తుతున్నారు. కానీ మన బంధాన్ని మనం పెంచుకుంటున్నామా లేదా, మన యొక్క రిలేటివ్స్తో మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది అయితే చూసేవాళ్ళు చాలా తక్కువైపోయినారండి. ఎంత ఉన్నా మనీకే వాల్యూ ఇస్తున్నారు కానీ మనుషులకైతే వాల్యూ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కూడా ఒకవేళ అలా బాధపడుతున్నారు, నాకు నా వాళ్ళంతా కావాలి, నా పిల్లలతో నేను కమ్యూనికేషన్గా బాగుండాలి, వాళ్ళందరితో నేను ఉండాలి అన్నప్పుడు మీరే ఒక మెట్టు దిగి వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కోండి. లేదంటే ఒక పూట మీరు వెళ్ళిరండి వాళ్ళ ఇంటికి. అప్పుడు ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నుంచి కూడా సేమ్ రెస్పాన్స్ వస్తుంది. అలా ఒకవేళ రాలేదు అనుకోండి, అప్పుడు మీరు దూరం చేసుకోండి. ఎందుకంటే మనం ఒకటే పాకులాడితే బంధం గురించి అది సరిపోదండి. అవతల వ్యక్తికి కూడా మన మీద బంధము పెంచుకోవాలనే తాపత్రయం మనలో ఎంతుందో అవతల వ్యక్తికి కూడా అంత ఉంటే ఆ బంధం అనేది నిలబడుతుంది. ఇంకొకటి ఏమంటే మనీ కంటే కూడా మనుషులకు విలువ ఇచ్చేదైతే నేర్చుకోండి. ఆయన బాధపడిన దానికైతే నాకు చాలా బాధేసింది. కాబట్టి నేను కూడా చెప్పాను అనమాట, ఒకవేళ అవతల వాళ్ళు చేయలేదు కదా, వాళ్ళ తమ్ముని పిల్లలు చేయలేదు కదా, ఆయన్నే చేసి మాట్లాడమనండి. అప్పుడు ఆటోమేటిక్గా కాస్త బంధం అనేది దగ్గర పడుతుంది కదా అనేసి అయితే నేనైతే సలహా చెప్పాను. కాబట్టి ఎవరికైనా కూడా అండి ఇప్పుడు మనీకి ఇచ్చినంత వాల్యూ మనుషులకి ఇవ్వట్లేదు. కానీ మనుషులే శాశ్వతం అండి, మనీ కాదు. ఇప్పుడు ఉంటుంది, రేపు పోతుంది, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఇంకొకటి అప్పట్లో అనేవాళ్ళు పెద్దలు, దిబ్బ మీద ఉన్నాడు కుప్ప మీద, కుప్ప మీద ఉన్నాడు దిబ్బ మీద అని. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. కాబట్టి మన కోసం తాపత్రయపడే ఒక నలుగురు మనుషులను అయితే మనం సంపాదించుకోవడం మంచిది. ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో నాకైతే కామెంట్ చేయండి. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్.